హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడైతే చేపల కూర వండుదామని వండుతున్నా. ఈ చేపలు అయితే వాళ్ళు కడిగిచ్చినాయి కాక మళ్ళీ మనం కడుక్కోవాలి. ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ ఉన్న ఇది మేత తీసేయాలి. లోపల తీసేసి మళ్ళీ మనమైతే కొంచెం బియ్యం పిండి ఉప్పు వేసుకొని అయితే నీట్గా కడుక్కోవాలి. ఇది నల్ల బొమ్మ ఈ చేప అయితే, మరి మేమైతే బొమ్మలని అంటాం. ఇదైతే ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్నా. ఇదైతే ఇప్పుడు వండుదాము. ఇది ఎట్లా వండితే టేస్ట్గా కమ్మగా ఉంటుంది అన్నది చూద్దాం. మరి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా గసగసాల, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలకు, చెక్క, పువ్వు, ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా దూరగా వేంపి వండుకుంటేనే ఈ కూర అయితే టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకని మీరు అనుకుంటారు కావచ్చు, ఇది మటన్లో చికెన్లో వేసుకునేవి అని అనుకుంటారు కావచ్చు. ఈ ధనియాలు, ఈ మసాలాలు లేదండి, చేపల కూరలో వేసుకుంటే కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. చేపల కూర అంటే అట్టిగా చింతపులుసు పోసి మెంతి పొడి, జీలకర్ర పొడి వేసి వండడం కాదండి. ఈ మసాలాలన్నీ వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవి వేపుకుందాం దూరగా. ఇవి కొంచెం అయితే ఈ ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం వేగినాక ఈ గసగసాలు వేసుకోవాలి. ఇట్లా సగం వడ దాదాపు వేగినాక ఇప్పుడు గసగసాలు వేసుకోవాలి. ఎందుకంటే వీటితో పాటుగా ఈ గసగసాలు వేసుకుంటే మాడిపోద్ది కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని కొంచెం వేగితే సరిపోద్ది, అంతే, ఎక్కువ అవసరమే లేదు. కొంచెం చిట అంటే అయిపోయాయి. అదిగో చిట అంటాను కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవైతే పక్కకు తీసుకుందాము. ఇప్పుడైతే కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేపుకుందాము. ఎందుకంటే ఉల్లిగడ్డ అయితే వెనకటనైతే ఇట్లా కాల్చి నూరుకునే వాళ్ళు. ఇప్పుడు మనం స్టవ్ పైన కాల్చుకోవచ్చు, లేకుంటే ఇట్లా ముక్కలు చేసుకొని కూడా ఇట్లా కొంచెం దూరగా వేపుకుంటే అయిపోద్ది. ఇది కొంచెం వేపుకుందాము. కొంచెం ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోద్ది దూరగా. ఇప్పుడు ఇదైతే వేగినట్టే. ఇప్పుడు ఈ మసాలా వేపుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ ఇవి చల్లగా అయినాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇది కొంచెం దంగినాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనం వేపుకున్నాం కదా, ఇవి కూడా చల్లగా అయినాక ఇందులో వేసుకొని పట్టుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని పట్టుకుందాము. ఈ మసాలా ఇట్లా మెత్తగా పట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు అయితే నూనె వేసుకోవాలి. వేసుకొని ఈ చేప ముక్కలు అయితే కొంచెం 2 సైడ్లు కూడా మంచిగా కొద్దిసేపు అయితే వేపుకోవాలి. ఎందుకంటే ఇది మనం సూపులో వేసుకున్నా కానీ కూరలో ఇది విడిపోకుండా మంచిగా ఉంటాయి, సున్ను కాకుండా విడిపోకుండా ఉంటాయి. లైట్గానైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవైతే వేపుకోవాలి. ఇట్లా 2 సైడ్లు కూడా అన్నీ కూడా 2 సైడ్లు మంచిగా వేగనియాలి, దూరగా వేగనియాలి. ఇదైతే ఎక్కువ ఈ ఫ్యాన్కి అయితే తలగద్దు, ఎందుకంటే గీట్లు పడతాయి. నేను అందుకే మెల్లగా తీసి అయితే వేస్తాను. మనం వాడద్దని మనందరికీ తెలుసు, కానీ ఒక్కొక్క టైంలో అయితే తప్పదు వాడడము. అందుకే కొంచెము జాగ్రత్తగా దీనికి గీట్లు పడకుండా వాడుకోవాలి. మనం అన్ని ముక్కలు అయితే ఇట్లా మంచిగా దూరగానైతే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ నాన్ స్టిక్ అయితే వాడొద్దనే అంటారు. ఇంకా ఒక్కొక్కరు అయితే గీట్లు పడదాకా ఈ దోశ పేనాలు కానీ ఇవి కానీ అట్లా వాడుతారు. ఇంకా ఇవి వాడొద్దనే మనకు తెలుసు, ఇంకా అవి ఎట్లా పడితే అట్నే వాడతారు. దీనికైతే గీట్లు అస్సలు పడనియద్దు. నేనైతే మెల్లగా ఈ చెక్కదంతో తీస్తే రాదని దీనితో అయితే మెల్లగా తీస్తున్నా. ఇట్లా అసలు దీనికి ఆనకుండా మెల్లగా ఇట్లా తీస్తే సరిపోద్ది.
దాదాపు అన్ని పీసులు కూడా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్టే ఒకటి నోరు వెడల్పు ఉన్న కడాయి తీసుకొని ఇప్పుడు కూర వండటానికి నూనె అయితే పోసుకోవాలి. చేపల కూరలో కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నేను వండే కూర అయితే 1 కేజీ పావు చేప, అది కడగంగా పావు కేజీ కంటే పావు కేజీ పోయి ఉంటుంది, కేజీ పావు కంటే ఎక్కువనే ఉంది. ఇంకా కొంచెం పోసుకుందాం. మనం కూర వేసుకునే గరిటెతో 1 గరిటెన్నర కంటే కొంచెం ఎక్కువైంది నూనె సరిపోద్ది. ఇంకా ఇప్పుడు ఇలా కొన్ని ఉల్లిపాయలు అయితే తాలింపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చేపల కూరలో కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేగాలి. ఉల్లిపాయ కరివేపాకు కూడా 1 స్పూను పసుపు వేసుకుందాము. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన. నేను వీడియో అయితే ఓపెన్ చేయలేదండి, మీకు చూపలేదు, అందుకే చెప్తాను. టీ స్పూన్తో 2 స్పూన్లు అయితే వేసిన, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది చేపల కూర. ఏదైనా నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇదంతా కూడా దూరగా వేయాలి. కారం 1 కేజీ పావు కదా చేప వండేది, 1 గరిటెన్నర కారం వేసుకోవాలి. వేసుకుంటేనే సరిపోద్ది, ఎందుకంటే కొంచెం నీసు కదా ఇది. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకుంటే మంచిగా ఉండదు. ఇంకొక హాఫ్ గరిటె ఇద్దాము, ఇంకొక హాఫ్ గరిటె సరిపోద్ది. ఇప్పుడు ఉప్పు 1 ముప్పావు గరిటె వేసుకోవాలి ఈ కేజీ పావు చేపకు. మీరు వండుకుంటే చెప్తానండి కొలతలు, ఇదైతే సరిపోద్ది. మసాలా మనం పట్టుకున్న మసాలా ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి అంతా. ఈ ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అంతా ఇట్లా మెత్తగా మంచిగా దగ్గరకు వచ్చినాక 1 మీడియం సైజు కంటే కొంచెం పెద్ద ఉండే ఉల్లిగడ్డ కంటే కొంచెం చింతపండు అయితే వేసిన. మీడియం సైజు ఉల్లిపాయ కంటే కొంచెం పెద్ద సైజు అంతా. ఇప్పుడైతే సరిపోను పోసుకోవాలి, పులుపు తిన్నంత. చింతపండు అయితే మాది పుల్లగా ఉంది, అందుకే నేనైతే 1 మీడియం సైజు ఉల్లిపాయ కంటే కొంచెం ఎక్కువ వేసిన. ఇప్పుడు ఇది మనం చేప ముక్క మునిగేటట్టు చూసుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు పులుసు. ఈ చిక్కగా తీసుకుంటే సరిపోద్ది. మీరు తినే పులుపును బట్టి ఈ చింతపండు అయితే పుల్లగా చారు పోసుకోండి. చూసారు కదా, ఈ పుల్లగా మరీ చిక్కగానైతే పోసుకోవద్దు. ఈ పులుసు అయితే మంచిగా ఇది ఏంటంటే పొంగాలి, ఇది మరగాలి. మరిగినాకనే చేపలు వేసుకోవాలి. ఈ పులుసు ఇట్లా మరగంగా ఇప్పుడైతే కొద్దిసేపు మరిగినాకనైతే మనం నూనె ఫ్రై చేసుకున్న చేపలు ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఉడకవలసిన పని లేదు, కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఎందుకంటే దాదాపు 30% అయితే ఇవి నూనెలో ఫ్రై అయినాయి కదా, ఉడికినట్టే. కొద్దిసేపు అయితే ఉడికితే చాలు. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇంతవరకే పోసుకోవాలి, ఎందుకంటే చింతపండు సూపు మరీ ఎక్కువ పోసుకోవద్దు. ఈ చేప మునిగేటట్టు పోసుకుంటే సరిపోద్ది. ఇదైతే 1 గుబ్బులు ఉడికితే సరిపోద్ది, అంతే. ఇట్లా సూప్ అంతా దగ్గరకు వచ్చిందంటే ఇది ఉడికినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కూడా మనం ఎక్కువ కలుపుకోవద్దు గరిటె బట్టి, ఎందుకంటే ఉడకని ఇది కూడా కొత్తిమీర కూడా కొద్దిసేపు అయితే ఉడకాలి. ఇట్లా ఈ విధంగా సూపు దగ్గరికి అయితే సరిపోద్ది. ఈ కూర అయితే ఉడికినట్టే. చూసారు కదా, ఇది చల్లగా అయిందంటే ఇంకా కూడా ఇది సూపు ఇంత కూడా ఉండదు. చూసిరా, ఇట్లా ముక్కకు కూడా ఖరాబు కాదు. ఇట్లా మనం వండుకుంటే ఈ ముక్కలు అయితే ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై చేసుకొని వండుకుంటే అసలు 1 పీసు కూడా అస్సలు ఖరాబు కాదు. ఇదిగో చూసిరు కదా, మనం ఎట్లన్నా వాడుకోవచ్చు, అస్సలు ఖరాబు కాదు.
అగో చూసిరుగా మనం అటు పడ్డా కానీ ఖరాబ్ కాదు కదా. ఇట్లా అయితే వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, పీసులు ఖరాబ్ కాకుండా ఉంటాయి. చూసిరుగా ఇట్లా ఉంటుంది. ఇది ఇప్పుడు చల్లగా అయిందంటే మంచిగా ఈ పీసులకు అంతా ఈ సూప్ అంతా పడుతుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ చేపల కూర అయితే నచ్చితే మరి లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకోండి ఒకసారి. మరి చేసుకొని అయితే నేను ఈ కూర ఎట్లా వండింది అన్నది మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సూపు చూపిస్తాను మీకు, ఇట్లుంటే సరిపోద్ది. ఇది ఇంకా చిక్కగా అవుతుంది. ఇంకా ఇంట్లో ఏమి వేయవలసిన అవసరం లేదు, అప్పుడే అన్ని మసాలాలు వేసుకున్నాం కదా. అయిపోయిందండి వండడం అయితే. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా కానీ. బెల్ అయితే నొక్కడం మర్చిపోకండి. ఇంకా వండడం అయితే అయిపోయిందండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట చూసిగా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, తింటే కూడా అంత కమ్మగా ఉంటుంది. ఇది చపాతీకైనా రైస్కైనా దేనికైనా మంచిగానే ఉంటుంది. బాయండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మీరు కొత్తగా చూసే వాళ్ళైతే.